హాయ్ అండి. ఇవి చిక్కుడుగాయ గింజలండి. నేను కూర వండేటప్పుడు తీసి పక్కన పెట్టాను. చిక్కుడుగాయ గింజలు కొంచెం ముదరగా ఉంటాయి కదా! పెద్ద గింజలు లాంటివి అవి తీసి పక్కన పెట్టాను. అవేమో మొక్కలేద్దాం కదా అనేసి అనుకుంటే 2 డేస్ అలా పక్కన వదిలేసరికి కవర్‌లోని ఇలా మొలకలైతే వచ్చేసినాయి. ఇప్పుడు బాగా వర్షాలు పడుతున్నాయండి మాకైతే. ఈ వర్షాలు పడేటప్పుడు ఎలాంటి మొక్కేసినా కూడా బా వస్తది కదా! అందుకోసమని చెప్పేసి నేనైతే ఇలా కొంచెం విత్తనాలలాగా వీటిలనైతే నాటుతున్నాను. పచ్చిగా మనం ఎండిపోయిన తర్వాత విత్తనాలు నాటే కన్నా ఇలా పచ్చిగా ఉన్నప్పుడు విత్తనాలు నాటితే తొందరగా మొక్క అయితే వస్తుందండి. చిక్కుడుకాయ చక్కగా ఇలాగ మనకు కొంచెం ఇలా మనం గుచ్చేసి వాటిని కొంచెం పైన పొడి మట్టేసి కొద్ది వాటర్ చల్లి పక్కన పెట్టేసాం అనుకోండి మొలకలు వస్తాయి. చూసారా, నేను ఇవి కూడా వేరే చిక్కుడుకాయ కూర వండేటప్పుడు అంటే ఇంకో రకం అనమాట. ఆ చిక్కుడుకాయ కూర వండేటప్పుడు తీసి విత్తనాలు ఇలాగ వేసిందే ఈ మొక్క కూడాను. మీరు కూడా ఇలానే వేస్తారండి విత్తనాలని? కామెంట్ చేయండి. మళ్ళీ ఇవి మొక్క వచ్చిన తర్వాత నేనైతే వీడియో చేస్తానండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.